ఆయన మాట్లాడిన అనేకమైన మాటల్లో, ఆయన చేసిన బోధలో, ఆయన ప్రసంగించిన ప్రసంగాల్లో ప్రాముఖ్యంగా కనిపించేటువంటి ఒక నమూనా, ఒక మోడల్, ఒక ఫార్మాట్ ఏమిటంటే ఆయన ఉపమానముతో కూడా కలిపి చెప్పేవాడంట. హల్లెలూయా. ఉపమాన రీతిగా చెప్పేవాడు. కారణం ఏమిటంటే సామాన్యమైనటువంటి ప్రజలకు కూడా అర్థము కావాలి. ఏమి అర్థం కావాలి? రాజ్య సువార్త గురించినటువంటి సంగతులు అర్థము కావాలి. అర్థము కావాలని ఆయన ఏ మాట మాట్లాడినా దాదాపుగా 90% ఆయన మాట్లాడిన మాటలన్నీ ఉపమాన రీతిగా మాట్లాడాడంట. హల్లెలూయా. ఆయన చెప్పినటువంటి ఒక ఉపమానంలో మనకు బాగా సుపరిచితమైనటువంటి ఒక ఉపమానమును ధ్యానం చేద్దాం. ఏమిటంటే ఆయన సముద్ర తీరమున అలాగ కూర్చొని బోధ చేస్తూ ఉండగా జనులు ఎక్కువగా వచ్చారు, జన సమూహం అధికముగా వచ్చిన జన సమూహంలో కంట్రోల్ చేయడం కష్టము కాగా ఆయన ధరిలో ఉన్నటువంటి ఆ ఓడలో ప్రవేశించి ఓడలో కూర్చొని ప్రసంగం చేయడం ప్రారంభించాడు. ఓడలో కూర్చొని ప్రసంగం చేస్తూ ఉన్న ఆ ప్రసంగంలో ఒక ఉపమానం ఏమిటంటే విత్తువాని గురించినటువంటి ఉపమానం. హల్లెలూయా. విత్తువాని గురించినటువంటి ఉపమానం ఆయన చెబుతూ ఉన్నాడు. ఒక విత్తువాడు ఆయన విత్తుచు ఆ విత్తనములు అలాగ విత్తుచు ఉన్నప్పుడు ఎక్కడ పడ్డాయంట? కొన్ని రోడ్డు పైన పడిపోయాయి, కొన్ని దారిన పడినటువంటి ఆ యొక్క విత్తనములను పక్షులు వచ్చి అవి మింగివేసాయి, ఎత్తుకొనిపోయాయి. ఇంకా కొన్ని ఆ పక్కనే ఉన్నటువంటి ఆ మట్టిలో పడ్డాయి. అవి మొలకెత్తాయి. ఆ సూర్యుడు ఉదయించగా ఆ బలమైనటువంటి వేడికి తాళలేక అవి మొక్కలు కాస్త చనిపోయాయి. ఇంకా కాస్త ఆ పక్కకి వెళితే అక్కడ ముళ్ళ పొదల మధ్యలో, గచ్చ పొదల మధ్యలో కొన్ని విత్తనాలు పడ్డాయి. అక్కడ మొలకెత్తినటువంటి ఆ యొక్క మొక్కలు ఎదగవలసినంత రీతిగా ఎదగడం లేదు. కారణం ఏమిటంటే ఈ మొక్కలను ఆవరించినటువంటి ముళ్ళ పొదలు, గచ్చ పొదలు వాటిని అణిచివేస్తున్నాయి. ఆ లేత మొక్కలు లేత ఆకులను ఈ యొక్క గచ్చ పొదలు, ముళ్ళు వాటిని చీల్చేస్తున్నాయి, వాటిని అనగలుగుతూ ఉన్నాయి. అవి ఫలించలేనటువంటి స్థితిలోనే ఉండిపోయాయి. ఇక చివరిగా అక్కడ కనిపించినటువంటి ఆ మంచి స్థలంలో కొన్ని విత్తనాలు పడగా అక్కడ 30 60 100 అక్కడ పంట వచ్చిందంట. హల్లెలూయా. ఈ ప్రసంగం చేస్తే శిష్యులకు అర్థం కాలేదు. శిష్యులు ఎవరు? బోధ చేసేటువంటి బోధకులు, ఆయనను వెంబడిస్తున్నటువంటి శిష్యులకు అర్థం కాలేదు. ఏకాంతంగా వచ్చి అడుగుతున్నారయ్యా, ఇందాక ఏదో ఉపమానం చెప్పారు కదా, మాకేం అర్థం కాలేదు అని అంటే, అసలు ఇంత సింపుల్ గా ఉన్న ఉపమానం నీకు అర్థం కాలేదా? గ్రామాల్లో చూడండి, ఊళ్ళల్లో చాలా ఈజీగా అర్థమైపోతా ఉంటది. చాలా సార్లు జ్ఞాపకం చేస్తూ ఉంటారు సేవకులు, ఈ కోడికి సిగ్గు లేదు. ఎవరు ఆమెకు శత్రువు అయినటువంటి వ్యక్తి అలాగా దారిని వెళ్తా ఉంటే ఈ కోడిని ఆసరగా తీసుకొని కోడిని మీద నెపముతో ఆవిడని పెడతాం. కోడికి సిగ్గు లేదు, ఇక్కడే తిరుగుతూ ఉంటుంది, ఇదంతా మా ఇల్లంతా కంపు చేస్తుంది, పెట్ట చేస్తుంది. ఇందాకనే అది క్లీన్ చేసేది, ఇందాకనే చీపురు కట్ట పట్టుకొని అంతా క్లీన్ చేసేది, మళ్ళీ ఇదంతా దారుణం చేసేసింది, కంపు చేసేసింది. అక్కడ పోతున్న ఆ వ్యక్తికి అర్థమైంది, అంటున్న ఈ మనిషికి అర్థమైంది. ఏది ఉపమాన రీతిగా అంటున్నది ఎవరిని? అక్కడ వెళ్తున్నటువంటి ఆ వ్యక్తిని మన నిజ జీవితంలో ఎన్నో ఉపమానాలు వాడుతూ ఉంటామండి కదా. ఎన్నో ఉపమానాలు ఇప్పుడంటే కాస్త టౌన్లోకి వచ్చేసాం, సిటీలోకి వచ్చేసాం కాబట్టి కాస్త లెవెల్ మారిండొచ్చు. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏంటో మరి మనకు అంత ఐడియా లేదు. మేము కలుగుగాక. హల్లెలూయా.
శిష్యులకు అర్థం కానటువంటి విషయం ఒక సామాన్యమైనటువంటి ఉపమానం చెబితే వాళ్ళు అర్థం కాలేదు అనగా ఆయన అప్పుడు చెబుతూ ఉన్నాడు, వివరించి చెబుతూ ఉన్నటువంటి ఆ సారాంశాన్ని మనము ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త కొద్దిగా వాక్యమును ధ్యానం చేద్దాం, బైబిల్ స్టడీ లాగా ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము అక్కడ మనము మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తాడు, కానీ మనకు 18వ వచనంలోకి వెళ్ళిపోదాం. కాస్త వాక్యం మీద వాక్యం ధ్యానం చేద్దాం. విద్వాని గూర్చిన ఉపమాన భావం వినుడి. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. త్రోవ ప్రక్కన విత్తబడిన వాడు వీడే. హల్లెలూయా. చాలా మొట్టమొదటి కేటగిరీ, మొట్టమొదటి వ్యక్తి ఇక్కడ కనిపిస్తున్నటువంటి వ్యక్తి ఎవరు అని అంటే ఒక ధ్యానం చేద్దాం. 13వ అధ్యాయము అలాగా చేయి అలా పట్టుకొని ఇలాగ పక్కకు తిప్పితే గనక 4వ వచనం, వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను, పక్షులు వచ్చి వాటిని మింగివేసాను. చాలు. మొదటి కేటగిరీ ఏమిటంటే రోడ్డు పక్కన, త్రోవ పక్కన, దారిలో పడినటువంటి విత్తనములు. ఆ దానికి ఇస్తున్నటువంటి వివరణ ఏమిటంటే, మళ్ళీ ఇలా పక్కకు తిప్పితే ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ కనిపిస్తుంది, ఎవడైనను రాజ్యమును గురించిన వాక్యము వినియు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. గమనించండి, ఒక్కసారి మీరు వాక్యము చదవగలిగిన వారు చేపట్టి అక్కడ చూస్తే కనుక, ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోను. విత్తబడిన దాని ఏ విత్తబడింది? వెరీ గుడ్. ఏ విత్తబడిందండి? అందరు చెప్తారు. ఏ విత్తబడింది? వాక్యం విత్తబడింది. వాక్యం విత్తబడగా దుష్టుడు వచ్చి ఏమెత్తుకొని పోతూ ఉన్నాడు? వాక్యమును ఎత్తుకొని పోతూ ఉన్నాడు. ఏమండి, ఒక దొంగ ఇంటికి వచ్చినప్పుడు వాడు దొంగతనము చేయడానికి వచ్చినప్పుడు ఇంట్లో ఏమి దోచుకొని వెళ్తాడండి? ఏమి దోచుకొని వెళ్తాడు? అక్కడ ఉన్నటువంటి ఒక పాత వస్త్రాన్ని తీసుకొని వెళ్తాడా? ఒక పాత డ్రెస్ ను తీసుకొని వెళ్తాడా? అక్కడ ఉన్నటువంటి ఒక ఐరన్ ముక్కను తీసుకొని వెళ్తాడా? అక్కడ ఉన్నటువంటి వెండిని తీసుకొని వెళ్తాడా? అక్కడ ఉన్నటువంటి బంగారాన్ని తీసుకొని వెళ్తాడా? మీ అనుభవాలు చెప్పండి. దొంగ మీ ఇంటికి వచ్చాడు, బంగారము అక్కడ పక్కనే అక్కడ అల్మారాలో కనిపిస్తూ ఉంది, ఓపెన్ గా కనిపిస్తూ ఉంది. దొంగ వచ్చి అక్కడ కనిపిస్తున్నటువంటి బంగారాన్ని తీసుకొని వెళ్తాడా? ఆ పక్కనే ఉన్నటువంటి వెండిని తీసుకొని వెళ్తాడా? ఆ పక్కనే ఉన్నటువంటి ఐరన్ ముక్కను తీసుకొని వెళ్తాడా? ఏం తీసుకెళ్తాడండి? ఏం తీసుకొని వెళ్తాడు? బంగారాన్ని తీసుకొని వెళ్తాడు. ఎవడైనా దొంగ ఇంటికి వచ్చి అక్కడ ఉన్నటువంటి అక్కడ ఏదైనా మన చిన్న ఇవి ఫ్యాన్సీగా తీసుకుంటా ఇంట్లో పెట్టుకుంటా ఉంటాం కదా, చిన్న బొమ్మలు, ఆ బొమ్మ చెక్కతో చేయబడినటువంటి ఆ బొమ్మ బంగారు నగల పక్కనే ఉందనుకోండి, 10 తులాల 100 గ్రాముల చైన్ అక్కడ ఉంది. దాని పక్కనే ఒక లేదంటే పువ్వు తీసుకొని ఈ పువ్వును పట్టుకొని వెళ్ళాడనుకోండి, పువ్వులతో వచ్చింది మా ఆవిడకి ఇచ్చేద్దామని. ఈ పక్కన 100 గ్రాముల బంగారం ఉంది చైను, ఈ పక్కనే పువ్వు ఉంది. మొన్న అడిగింది కదా పువ్వు, రోజు పువ్వు, ఈ పువ్వు ఉంది కదా పువ్వు. ఈ పువ్వుని తీసుకొని వెళ్తాడా? బంగారం తీసుకొని వెళ్తాడా? చైన్ తీసుకెళ్తాడా? ఒకవేళ పువ్వు తీసుకొని వెళ్ళాడు అనుకోండి, ఏమంటారు? ఏదో ఎవరైనా ఫ్లవర్ గా ఉన్నాడు, పుష్పమా ఏదో వాడుతూ ఉంటాడు. ఈడెవడో ఫ్లవర్ గా ఉన్నాడు. ఏమంటే పువ్వును తీసుకొని వెళ్ళాడు వాడు, తెలివైనటువంటి వాడు పువ్వును తీసుకెళ్ళి వెళ్ళాడు. అక్కడ తీసుకెళ్లేది ఏంటి? నిశ్చయంగా బంగారం తీసుకెళ్తాడు. కారణం వానికి తెలుసు ఏది విలువైనదో వానికి తెలుసు. మనిషి హృదయములో విత్తబడినటువంటి వాక్యము ఎంత విలువైనదో మనిషికి తెలియనంతగా సాతానుకు తెలిసింది. అందుకొరకే వాడు ఏం చేస్తాడు తెలుసా? మనిషి హృదయములో నుండి సాతాను ఎల్లప్పుడు కూడా వాక్యం, విత్తబడినటువంటి వాక్యమును ఎప్పుడు దొంగలిద్దామా, ఎప్పుడు దోచుకుందామా అని నిత్యము ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. హల్లెలూయా.
వారికి తెలుసు ఈ వాక్యం యొక్క విలువ ఏమిటో, వాక్యం యొక్క విలువ ఏమిటో, ఏమి చేయగలదు వాక్యము, ఏమి చేయగలదు వాక్యము. వారికి తెలుసు వాక్యము ఒక ఏమి లేని స్థితిలో నుంచి ఒక సృష్టిని, కొత్త సృష్టిని, నూతన సృష్టిని సృజించగలదు ఆయన వాక్యము. ఆయన వాక్యము ఎర్ర సముద్రము 2 పాయలుగా చీల్చబడినది కారణము ఆయన యొక్క వాక్యము. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నోట నుండి బయలుదేరినటువంటి మాట ఆయన యొక్క చిత్తమును, ఆయన ఉద్దేశమును నెరవేర్చకుండా ఆయన దగ్గరకు తిరిగి వెళ్ళి, నువ్వు ఏమో చెప్పావు కదయ్యా, ఆ ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేయమన్నావు కదా, నేను ఆ పాయలు రెండుగా చీల్చలేక నేను ఎన్నిక వచ్చానని ఆయన నోట నుండి సెలవు ఇవ్వబడినటువంటి మాట అది నెరవేర్చకుండా ఆయన దగ్గరకు వచ్చి నిలబడి చెప్పడం అనేది అసంభవం. హల్లెలూయా. అది ఏ వాక్యం అయితే, ఏ మాట అయితే ఆయన నోట నుండి బయలుదేరిందో ఆ యొక్క కార్యమును సఫలము చేసే ఆ మాట వస్తుంది. కారణం ఆ మాటకు అంత బలము, అంత శక్తి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అందువరకు అంటూ ఉన్నాడు, మనుషుడు రొట్టె చేత మాత్రమే కాదు, రొట్టె చేత మాత్రమే కాదు, ఏదో ఫుడ్ తింటే బతికేస్తాను అని అనుకుంటున్నారు. ఫుడ్ తింటే బతికేస్తారు, భోజనం చేస్తే బ్రతుకుతారు, అది తాత్కాలికమే, కొంతకాలమే. ఇదిగో నా వాక్యమును తినువాడు, జీవాహారమైన నన్ను తినువాడు, భుజించువాడు నిత్యము జీవించును. హల్లెలూయా, హల్లెలూయా. నిత్యము జీవించును. ఆయన వాక్యం యొక్క విలువ సాతానుకు తెలుసు కాబట్టి ఆ మనిషి హృదయములోనికి ఆ వాక్యము విత్తబడగా సాతానుడు ఎప్పుడు దోచుకుందామని చూస్తాడు, ఎప్పుడు దోచుకుందామని చూస్తాడు. అందరు చూడండి, వాక్యము వింటూనే ఉంటారు కానీ ఆత్మలో ఎదగరు. వాళ్ళు ఆత్మలో ఎదగరు. వాక్యం వింటుంటే ఉంటారు కానీ మారు మనసు అనుభవంలోనికి రారు. వాక్యం వింటూనే ఉంటారు కానీ దేవుని యొక్క సుగుణాలను గ్రహించలేరు. వాక్యం వింటూనే ఉంటారు కానీ దేవుడు ఏమై ఉన్నాడో వారు గ్రహించలేరు. వాక్యము సంవత్సరాల తరబడి సంవత్సరాలు వింటూనే ఉండి వారు చేసేటువంటి పని ఏమిటంటే లాస్ట్ కు విమర్శనాత్మకంగా చూసే కోణంలోనే వెళుతారు కానీ బైబిల్ను తప్పుపట్టే కోణంలోనే వెతుకుతారు కానీ అదే బైబిల్ను ఆధారము చేసుకొని కోట్ల భక్తులు తమ యొక్క ప్రాణాత్మ శరీరములను అర్పించి తమ యొక్క జ్ఞానమును ఆయన పాదముల దగ్గర పెట్టి, ధనమును ఆయన పాదముల దగ్గర పెట్టి, సర్వస్వమును ఆయన పాదముల దగ్గర పెట్టి ఆయనకు దాసులుగా, హత సాక్షులుగా బ్రతికినటువంటి సంగతి కళ్ళ ఎదుట కనిపిస్తూ ఉండగా ఈ వాక్యమును తప్పు పట్టడములోనే వారు బిజీగా ఉంటారు కానీ ఆ వాక్యము ఏమి చేయగలదో వారి జీవితానికి వారు ఏమాత్రం అనుమతించారు. సాతాను ఏం చేస్తాడు తెలుసా? ఎంతసేపు ఎక్కువ కాలం వచ్చాడు, ఎంపటే వచ్చేస్తాడు. ఆ యొక్క హృదయంలో విత్తబడినటువంటి వాక్యమును దొంగిలించేస్తాడు. ఎందుకు దొంగిలించేస్తాడు? వాక్యము అక్కడ ఉంటే వాని జీవితాన్ని మార్చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు దేవుడు అనబడిన వారిని ఎరగక మన దేశంలో మన ప్రత్యేకంగా తెలుగు భాష మాట్లాడేటువంటి ప్రజల మధ్యలో కోట్ల మంది విప్లవాత్మకమైనటువంటి రక్షణ అనుభవంలోనికి వచ్చి ఈ రోజు చరిత్రలో నిలిచిపోయారు. కారణం ఏంటి తెలుసా? ఆ విత్తనము వారి హృదయములో చేయవలసిన పని చేసింది కాబట్టి. హల్లెలూయా. ఆ పని చేయనంత వరకు ఆ వాక్యం యొక్క విలువ, ఆ వాక్యం యొక్క జీవము నేను అనుభవించలేనటువంటి స్థితిలో ఉన్నాను. ఈ రోజు అనేకులకు సువార్త ప్రకటించబడుతుంది. ఇక్కడ కూర్చున్నటువంటి, అక్కడ సభలో ఉన్నటువంటి ఆ 10,000 మందిలో అనేకులు 10,000 మంది వింటూ ఉన్నారు కానీ రక్షించబడేవారు ఎంతమంది అండి? కొద్దిమంది. కారణం ఏంటి తెలుసా? మిగతా వారు ఆ వాక్యమును వింటారు కానీ దాన్ని ఏమంట గ్రహింపక. దేవుడు ప్రేమ స్వరూపై ఉన్నాడండి. దాన్ని మనకెందుకంటే దేవుడు ఏమైతే మనకెందుకు? దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడండి. పరిశుద్ధుడైతే మనకెందుకండి? ఏదో 10 రోజులు బ్రతుకుతాము, ఈ 10 రోజులు ఎంజాయ్ చేసి అట్లా ముగిస్తాం. వచ్చిన తర్వాత ఎవడు చూశాడని వాక్యమునకు కనీసము గ్రహించేటువంటి అవకాశము కూడా ఇవ్వనటువంటి ప్రజలు సాధారణ ఏం చేస్తారు తెలుసా? మీ మనసులో ఈ వాక్యం ఉంటే ఎప్పుడైనా పని చేయొచ్చు, ఎంబటే దొంగిలించేస్తాడు. అప్పుడు ఏమైంది తెలుసా? ఇందాక వాక్యం విన్నావు కదా, ఏం జరిగింది? ఏం చెప్పాడు?
వాక్యం పని చెప్పాడు. ఒక మాట చెప్పి ఏం చెప్పాడు, అది ఏదో చెప్పాడు కానీ అది ఏం చెప్పాడు అది విత్తనం అన్నాడు, విత్తువాడు అన్నాడు, విత్తనం అదొకటి వినపడింది. మరి నీ జీవితానికి విత్తనానికి ఏ సంబంధం? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్, నేను ఇల్లులో పని చేసుకుంటాను, నాకు విత్తనం ఎందుకు? నేను ఇల్లులో పని చేసుకుంటాను, నాకు విత్తనానికి సంబంధం. నేనేదో సూపర్వైజర్గా చేసుకుంటున్నాను, ఇంకోటి చేసుకుంటాను, నాకు విత్తనాన్ని డ్రైవర్గా చేసుకుంటాను, నాకు విత్తనానికి ఏ సంబంధం? ఏదో ఆయన పనుకోవాలి. ఆయన ఏంటి? విత్తనము ఏమిటట? వాక్యము. హల్లెలూయా. సాతానుడు దొంగలించేటువంటి పనిలో ఉన్నాడు. వాక్యమును కార్యసిద్ధి కాకుండా, క్రియాశీలకమైన క్రియ చేయకుండా సాతానుడు ఎప్పుడు దొంగలిద్దామని చూస్తూ ఉన్నాడు. సరే, త్రోపక్కన పడినటువంటి వారి యొక్క జీవితాలు మనము చూస్తూ ఉన్నాం. సరే, ముందుకెళ్దాం. రెండో మాటగా చదువు. రాతి నేలను అయితే అతనిలో వేరు లేనందున అతను కొంతకాలము నిలిచెను. రెండో కేటగిరీ ఏంటంటే వాక్యము వింటాడు. వాక్యం బాగుంది. వాక్యం 31st నైట్ వస్తే తీర్మానాలు ఎలా ఉంటాయి? రేపటి నుంచి నేను ఇక సిగరెట్ తాగను, రేపటి నుంచి నేను మందు తాగను, రేపటి నుంచి ఇక అబద్ధాలు ఆడను, రేపటి నుంచి ఇక బూతులు మాట్లాడను. ఇవన్నీ 31st నైట్ 12 లోపల ముగించుకొని ప్రాక్టీస్ చేస్తాడు. ఏం చేస్తాడు? ఆ 31st నైట్ 31వ రాత్రి 11:59 వరకు చేతిలో గ్లాస్ ఉండనే ఉంటుంది. ఎందుకు? ఇక 12 దాటితే ఇది బంద్ చేయాలి. 12 దాటితే బంద్ చేయాలి. అందువరకు ఎంత మ్యాక్సిమం తాగితే అంతగా ఎనర్జీ వస్తుంది, అంతగా తృప్తి, అంత వరకు తాగుతూ ఉంటాడు. ఆ నైట్ 12 కాగానే ఇక నేను బంద్ చేస్తాను, అన్ని కొడుతూనే ఉంటాడు, అబద్ధాలు ఆడుతూనే ఉంటాడు, సిగరెట్ కొడుతున్నాడు, సిగరెట్ మీద సిగరెట్లు కొడతాడు. ఆ 31st నైట్ తీర్మానం చేసుకున్నాడు, బాగానే ఉన్నాడు, బంద్ చేశాడు. 2 రోజులు, 3 రోజులు, వారం రోజులు వేసాడు, 6 రోజులు వేసాడు. తర్వాత ఫ్రెండ్స్ నేను మనం తీర్మానం చేసుకున్నాను. పర్లేదు, బర్త్డే ఓన్లీ జస్ట్ ఇది పెద్ద మతే కదా జనాలు. సరే, నీ కొరకు తాగుతున్నాను, నువ్వు మంచి క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి తాగుతున్నాను, నువ్వు ప్రాణ స్నేహితుడి కాబట్టి తాగుతున్నా. ఇది దాయిన తర్వాత నన్ను బలవంతం పెట్టద్దు. ఒక్క గ్లాస్ అంతే, ఒకటి దాయిన తర్వాత బలవంతం పెట్టద్దు. రెండో దాన్ని వీడియో అడుగుతాడు. బలవంతమేమి అక్కర్లా, వీడియో వెళ్ళిపోతాడు. ఇంకా చూస్తూ ఉంటాం కదా, ఈ గ్లాస్ సరిపోదని బాటిల్ ఎత్తేసుకుంటాడు. ఏమంటే అక్కడ రాయబడినటువంటి మాట ఏమిటంటే, రాతి నేలను విత్తబడినటువంటి వాడు వాక్యం విని వెంటనే సంతోషముగా దాన్ని అంగీకరిస్తాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగుగానే అభ్యంతరపడును. వాక్యములో అతనికి వచ్చినటువంటి అభ్యంతరాలను బట్టి అతడు తొలగిపోతాడు, తొట్టిల్లుతాడు. అక్కడ రాయబడిన ఒక మాటను కొద్దిగా ధ్యానం చేద్దాం. అక్కడ రాయబడినటువంటి మాట, రాతి నేలలో విత్తబడిన వాక్యము వాని విని వెంటనే సంతోషంగా అంగీకరిస్తాడు. అయితే అతనిలో వేరు లేనందున మొక్క యొక్క వేరు ఎక్కడ కనిపిస్తుందండి? మొక్క యొక్క వేరు, ఒక చెట్టు యొక్క వేరు మనిషికి కనిపిస్తుందా? మనిషికి కనిపించదు. వేరు ఎంత లోతుగా ఉంటే చెట్టు అంత బలముగా ఉంటుంది. హల్లెలూయా. వేరు ఎంత లోతుగా ఉంటే చెట్టు అంత బలముగా ఉంటుంది. ఆంధ్రలో అధికముగా తుఫాన్లు, ఇవి ఎదురుగాలు ఇస్తూ ఉంటాయి కాబట్టి అనేకమైన చెట్లు పడిపోతూ ఉంటాయి. బలమైనటువంటి చెట్లు కూడా పడిపోతూ ఉంటాయి. కారణం వాటి యొక్క బలము ఎక్కడుందని అంటే దాని యొక్క వేరులో ఉంది.
ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో ఈ వేరు అంతరంగ జీవితానికి సాదృశ్యముగా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అంతరంగ జీవితానికి సాదృశ్యముగా ఉన్నది, రహస్య జీవితానికి సాదృశ్యముగా ఉన్నది, ఒంటరిగా ఏకాంత ప్రార్థనకు సాదృశ్యముగా ఉన్నది, పరమ తండ్రి యొక్క పాదముల దగ్గర కూర్చొని ఆయన దగ్గర నేర్చుకునే అనుభవానికి సాదృశ్యముగా ఉన్నది, పరిశుద్ధాత్మ చేత నింపబడి అన్ని భాషలతో మాట్లాడుచు ఉచ్చరింప శక్యముగాని మూలుగులతో ప్రార్థన చేస్తూ ఆయనలో వృద్ధి పొందేటువంటి అనుభవానికి సాదృశ్యముగా ఉన్నది. ప్రార్థన జీవితము నాకు సాదృశ్యము ఉన్నది. ప్రాముఖ్యంగా ప్రార్థన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే గనక నీ ప్రార్థన ఎంత బలముగా ఉంటుందో నీ వేరు అంత లోతుగా వెళుతూ ఉంటది. హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రార్థన జీవితం ఎంత లోతుగా ఉంటుందో ఆ వేరు అంత లోతుగా వెళుతూ ఉంది. ఎంత బలమైనటువంటి గాలి వస్తూ ఉందో అంత బలమైన వేర్లను బట్టి ఆ యొక్క మొక్క, ఆ యొక్క చెట్టు కింద పడిపోతుందా పడిపోదా అనేది ఆధారపడి ఉంది. కొన్ని పెద్ద మహావృక్షాలు కూడా పడిపోతూ ఉంటాయి. కారణం ఆ యొక్క నేల అయితేనేమి, తర్వాత అది పలుమార్లు అటు ఇటు కదిలి గాని ఆ యొక్క స్థితి కలగవచ్చు. మెట్టుకు వేరు లేనందున అక్కడ రాతి మీద మట్టి ఉంది, కాస్త మట్టి ఉంది గనక పడినటువంటి విత్తనము మొలకెత్తింది. ఆ వేరు లోనికి వెళితే తప్ప ఆ చెట్టుకు జీవం ఉండదు, ఆ చెట్టుకు బ్రతుకు ఉండదు, ఆ చెట్టుకు కళ ఉండదు, ఆ చెట్టుకు వృద్ధి ఉండదు. ఆ చెట్టు అభివృద్ధి చెందాలి అని అంటే అక్కడ రాతి నెల కాదు, అక్కడ మట్టి నెల ఉండాలి. హల్లెలూయా. ఆ రాతి ఉంది కనుక ఆ వేరు అటు కిందికి పోలేక అలాగ కాస్త విస్తరించి ఇక లాభం లేక అది అక్కడికే హరించివేయబడుతుంది. గమనించండి, ప్రార్థన జీవితము ఎవరికైతే అధికముగా ఉంటుందో, అధికముగా ప్రార్థన చేస్తారో వారు జయ జీవితం జీవిస్తూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పాటలు పాడడానికి అద్భుతంగా పాటలు పాడుతాము, ప్రసంగం చేయమంటే అద్భుతంగా ప్రసంగం చేస్తాం, ఆరాధన చేయమంటే అద్భుతంగా ఆరాధన చేస్తాం, వాయిద్యాలు వాయించమంటే అద్భుతంగా వాయిస్తాము, ఇంకొకటి పరిచయం చేయమంటే అద్భుతంగా పరిచయం చేస్తాం, ఇంకొకటి కానుకోమంటే అద్భుతంగా కానుక ఇస్తాం, శ్రేష్టమైన బలమైన కానుక ఇస్తాము. ఎన్నెన్నో పరిచయాలు జరుగుతూ ఉంటాయి కానీ చేస్తూ ఉంటాము కానీ బలంగా వాడబడుతూ ఉంటారు కానీ ప్రార్థన దగ్గరికి వచ్చేసరికి వారి యొక్క ఆత్మీయ జీవితం ఏమిటో బయటపడుతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థించేటువంటి అనుభవం లేనటువంటి వ్యక్తి యొక్క జీవితము అంటే తన ప్రార్థనలో కనిపిస్తూ ఉంది. మెట్టుకు కొంతమంది ఆ యొక్క స్టేజ్ ఫియర్ వల్ల లేకపోతే ఇంకొక దాని వల్ల ప్రార్థన చేయడం కాస్త ఇబ్బందిగా ఉండవచ్చు కానీ ఒకనొక సమయంలో అది బయలుపరచబడక నేరదు. హల్లెలూయా, హల్లెలూయా. రహస్యముగా హృదయాంతరంగంలో దాగి ఉన్నటువంటి ప్రార్థన కొంతకాలము స్టేజ్ ఫియర్ ఇంకొకటి వల్ల కాస్త అణచివేయబడినట్టుగా ఉండవచ్చు కానీ ఒక సమయం వస్తుంది ఎవరు ఉన్నారో కనిపించరు. హల్లెలూయా. కనుల ఎదుట ఎవరు ఉన్నారో కనిపించరు. కారణం పరిశుద్ధాత్ముడు తనను అధికారం కిందికి తీసుకుంటూ ఉంటాడు. అధికారం కిందికి తీసుకొని తన నోట నుండి వచ్చేటువంటి మాటలు పరిశుద్ధాత్ముడే తానే స్వయాన పలికిస్తాడు గనక ఇక తన యొక్క బ్రతుకు విప్లవాత్మకంగా మార్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అనేకసార్లు నేను జ్ఞాపకం చేశాను, మొట్టమొదటి ప్రసంగము 3 నిమిషాలు 4 నిమిషాల్లో చేసినటువంటి వ్యక్తిని ప్రార్థనలో గడుపుతాను, ప్రార్థన చేసుకుంటున్నాను, అక్కడ కనపడడం లేదు. ప్రార్థనతో అక్కడికి వచ్చేసరికి నోరు ఎండిపోయినటువంటి పరిస్థితి. ఒకనొక టైం వచ్చింది. హల్లెలూయా, ఒకనొక టైం వచ్చింది. ప్రార్థన ఇంత హామీ చేస్తారన్న కాస్త తగ్గిస్తే బాగుంటుందన్న ప్రార్థన అనే కాలానికి తండ్రి నడిపించాడు. హల్లెలూయా. ఒక చెప్పడం లేదు. దేవుని యొక్క నియమాలు, దేవుని యొక్క రాజ్యములో నియమాలు ఇక్కడ రాయబడి ఉన్నవి. ఏమిటంటే ఎవరైతే వ్యక్తిగతంగా ప్రార్థన జీవితంలో గడుపుతారో వారి యొక్క వేరు లోతుకు తగ్గుతూ ఉంటది. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, 3వ అధ్యాయము 14, 15వ వచనం. 3వ అధ్యాయము 15వ వచనం. ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి
కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాల్లోని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను మెస్సయ్య మీ హృదయములో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి, ప్రేమయందు వేరుపారి స్థిరపడి. ప్రార్థన యందు నీవు వేరుపారాలి. రెండవదిగా ప్రేమయందు వేరుపారాలి. హల్లెలూయా. ప్రార్థన యందు వేరుపారినటువంటి అనుభవం విశ్వాసికి అవసరము. నీ యొక్క వాక్యం, నీ హృదయంలో విత్తబడినటువంటి వాక్యము, ఆ వాక్యమునకు ఇవ్వబడినటువంటి శక్తి నీ హృదయంలో పరిపూర్ణం కావాలంటే, నీ జీవితంలో పరిపూర్ణం చేయబడాలని అంటే నీవు ప్రార్థన అనేటువంటి వేరులో నీవు తన్ని ఎదిగేటువంటి వాడవుగా ఉండాలి. రెండవదిగా ప్రేమ అనేటువంటి వేరులో నీవు వృద్ధి చెందాలి. హల్లెలూయా. వేరుపారి, ఎందులో వేరుపారాలట? ప్రేమ యందు వేరుపారి స్థిరపరచబడి, ప్రేమ యందు వేరుపారి స్థిరపరచబడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడవు, దాని ఎత్తు లోతు గ్రహించుటకు ఎంతో గ్రహించుకుంట జ్ఞానమునకు మించిన మెస్సయ్యను ప్రేమించుకుంటకు తగిన శక్తి గల వారు కావాలని ప్రార్థించుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనలో ఎదగండి, ప్రార్థనలో ఎదగండి, ప్రేమలో ఎదగండి, వేరుపారిన అనుభవంలోనికి వెళ్ళండి. ఆయన యొక్క ప్రేమ యొక్క ఎత్తు వెడల్పు లోతు ఎంతో గ్రహించడము శక్యము కానంత అంత విస్తారమైన ప్రేమ ఆయన తన ప్రజల ఎడల కుమ్మరించాడు, తన బిడ్డల ఎడల కుమ్మరించాడు, నీ ఎడల నా ఎడల కుమ్మరించాడు. ఎంత విస్తారమైన ప్రేమ అంటే ఆయన ప్రేమను అనుభవించేంత కొలదిగా అది వస్తూనే ఉంటుంది, కానీ అనుభవిస్తూనే ఉంటాము, కానీ అది తరిగిపోదు. హల్లెలూయా. అందరికీ చెబుతూ ఉన్నాడు, ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు లోతు ఎత్తు ఎంతో గ్రహించేటువంటి శక్తి మీకు సరిపోదు. ఆ శక్తి కొద్దిగైనా కావాలని నేను మానక ప్రార్థన చేస్తున్నాను, విజ్ఞాపన చేస్తూ ఉన్నాను. వేరుపారిన అనుభవంలోనికి రావాలి. మరి మత్తయి సువార్తలోకి వద్దాం. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలిచిన గాని వాక్యము నిమిత్తము, రెండవదిగా చూడండి, రెండవది వాక్యము నిమిత్తము శ్రమ వస్తే గనక అతడు అభ్యంతరపడతాడు. అన్న వాక్యము నిమిత్తము శ్రమ రావడం ఏమిటి? అభ్యంతరం రావడం ఏంటి? వాక్యము నిమిత్తము శ్రమ వస్తుంది. వాక్యం నిమిత్తం చూడండి, అక్కడ మొత్తం వాక్యముతో ముడిపడి ఉంది. వాక్యం నిమిత్తము శ్రమ వస్తుంది. కారణం ఏంటి తెలుసా? నీవు ఆయన కొరకు ప్రత్యేకించబడిన వ్యక్తివి. నీ నుండి లోకము కొంత ఎక్స్పెక్ట్ చేస్తాడు. నీ నుండి లోకము ఈ వ్యక్తి ప్రభును వెంబడిస్తున్నాడు కాబట్టి, క్రీస్తును వెంబడిస్తున్నాడు కాబట్టి, మెస్సీయను వెంబడిస్తూ ఉన్నాడు కాబట్టి, రక్షకుని వెంబడిస్తున్నాడు కాబట్టి, ఈ మనిషి ఇవి చేయడు, ఇవి చేయాలి. ఎవరైనా అబద్ధం ఆడితే ఒక విశ్వాసి అవతలి వ్యక్తి చెప్పేటువంటి మొట్టమొదటి మాట ఏంటంటే, నువ్వు బైబిల్ పట్టుకున్నావు కదా, అబద్ధం చెప్పవచ్చు. విన్నారా ఈ మాట? విన్నారా? ఎన్నోసార్లు నేను విన్నాను. నువ్వు బైబిల్ పట్టుకుంటావు కదా, అబద్ధం చెప్పవచ్చు. అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన ఏమిటి? బైబిల్ పట్టుకున్నవాడు అబద్ధం చెప్పాడు. బైబిల్ మందిరానికి వెళ్తున్నావు కదా, బల్ల తీసుకున్నావు కదా, బూతులాడుతున్నావు ఏంటి అంటే, బల్ల తీసుకునేటువంటి వ్యక్తి ఏం చేయకూడదని అప్పు బూతులాడకూడదంటే కొన్ని రోజులు పర్వాలేదు కానీ మరి లైఫ్ లాంగ్ జీవితకాలం అంతా అంచుకోవాలంటే అసలు ఆ మనిషిని చూస్తేనే నాకు ఇటు రగిలిపోయింది. అలాంటిది అవి ఎలాగ అంచుకుంటామండి? ఎలాగైతే వాక్యము నిమిత్తము శ్రమ, అభ్యంతరం అలాగంటే మహా కష్టం అండి. కష్టమైనటువంటి మార్గంని ఆయన నియమించాడు. కష్టమైన మార్గాన్ని నియమించాడు. కారణం ఏంటి తెలుసా? నీవు పొందబోచున్నటువంటి మహిమ ఎదుట ఈ యొక్క కష్టము ఎన్న తగినవి కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఇచ్చే మహిమ ఎదుట నీవు పడేటువంటి కష్టము, నీవు నలగొట్టుకునేటువంటి శరీర క్రియలు ఎన్న తగినవి కాదు.
ఎన్నదగినవి కాదు. నీవు పాపమును ఎదిరించడము అంత ఎన్నదగినటువంటి విషయము కాదు. సులువుగా వీటన్నిటిని జయించవలసిన వారమై ఉన్నామని లేఖనము చెబుతూ ఉంది. కారణం మన ఎదుట ఉంచబడినటువంటి మహిమ అంత గొప్పది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధంగా బ్రతుకుతున్నటువంటి సేవకులు, విశ్వాసులు, సంఘ పెద్దలు, సంఘ బిడ్డలు, విశ్వాసులు వారు బూతులు మాట్లాడలేక కాదు, ఇష్టం లేక కాదు, ఇంకొక దుష్కార్యములు, శరీర క్రియలు చేయలేక కాదు, చేయడం ఇష్టం లేక కాదండి, వారు నలపట్టుకుంటున్నారు. కారణం ఏంటి తెలుసా? అక్కడ మహిమ కిరీటం కనిపిస్తుంది. హల్లెలూయా, మహిమ రాజ్యము కనిపిస్తుంది. ఈ బూతు మాట్లాడి నేను ఆ యొక్క బహుమానాన్ని ఎలా పోగొట్టుకుంటాను, ఆ ఆశీర్వాదమును ఎలా పోగొట్టుకుంటాను, ఆ దీవెన ఎలా పోగొట్టుకుంటాను? ఈ మాట మాట్లాడడం వల్ల నాకు వచ్చేది ఏమిటి? వారు తిరిగి నన్ను ఏదో మాట అంటారు కదా, దానికంటే మౌనంగా ఉండడం బెటర్ కదా అనుకుని వారే సైలెంట్ అయిపోతారు. ఒకవేళ నువ్వు ఎంత సైలెంట్ ఉన్నా వాళ్ళు సైలెంట్ కాకపోతే నీ పక్షముగా ఆయన మాట్లాడతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము నిమిత్తము శ్రమ, వాక్యము నిమిత్తము హింస. ఈరోజు శ్రమ కాలము రాబోతూ ఉందండి. ప్రపంచంలో విశ్వాసులు శ్రమలకు అప్పగించబడతారు. మునుపెన్నడు ఎరగని రీతిగా పరిశుద్ధాత్ముడు గత కొంతకాలంగా బయలుపరుస్తున్నటువంటి మాట, నా హృదయంలో పెట్టినటువంటి ఒక భారం, అనేక సేవకులు చెబుతున్నటువంటి భారభరితమైన మాట. రాబోయే దినాల్లో విశ్వాసులకు శ్రమలు తప్పవు. హల్లెలూయా, శ్రమలు తప్పవు, కష్టములు తప్పవు, హింస తప్పదు. ఇంకా మనం ఆ స్థితిలోనికి వెళ్ళలేదు. ఆ రోజు చచ్చినటువంటి వ్యక్తిని లేపినందుకు, దయ్యం పట్టిన వ్యక్తిని విడిపించినందుకు, రోగము చేత పీడిపబడుచున్నటువంటి వ్యక్తిని స్వస్థపరిచినందుకు కొరడాలతో దెబ్బలు కొట్టారు. ఈ రోజు మనం స్వేచ్ఛగా ఆరాధన చేసుకుంటున్నాం. ఏ అభ్యంతరం లేకుండా దేవుని కృపను బట్టి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక కాలం రాబోతూ ఉంది, ఆ కాలం సమీపముగా ఉన్నది. ఏమిటి అంటే వాక్యము నిమిత్తము శ్రమ, వాక్యము నిమిత్తము హింస రాబోతూ ఉంది. ఎవడైనా బైబిల్ పట్టుకున్నాడా? మీ అంతు చూస్తాను. బైబిల్ పట్టుకొని అలాగా బయట తిరిగితే మీ అంతు చూస్తాను. రాబోతూ ఉంది ఆ కాలం రాబోతుంది. నేను సిద్ధపడి ఉండలేకపోతే, వేరు పారిన అనుభవంలో ఉండకపోతే, రహస్య ప్రార్థన జీవితం లేకపోతే, కన్నీటి ప్రార్థన అనుభవం లేకపోతే, ఏకాంత ప్రార్థన అనుభవం లేకపోతే ఈ శ్రమను మనము సహించలేము, ఈ శ్రమను మనము భరించలేము, ఈ శ్రమను మనము తాళలేము, ఈ హింసను మనము తాళలేము. అప్పుడు ఏం చేస్తాం తెలుసా? అయ్యో అయిందేదో అయింది, ఎటైంది, ఈ యొక్క భక్తి జీవితం ఈ భక్తి జీవితము నాకు వద్దు, అది ఏదో ఎవరు చూశారని వదిలేస్తామండి. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావే, సుగుణాల సంపన్నుడా, Yeah.
నిమిత్తము శ్రమ నిమిత్తము అభ్యంతరపడువాడు ఇదిగో ఈ రాతి నేల మీద పడినటువంటి వాడు, రాతి నేల మీద పడినటువంటి వాడు. ఎప్పుడైనా వాక్యం నిమిత్తం అభ్యంతరపడ్డావా? ఈరోజు నిజంగా నిన్న రాత్రి పరిశుద్ధాత్ముడు ఎంతగా ఆదరించాడంటే, వాక్యము విని వెళ్ళిపోయిన తర్వాత రాత్రి నిద్ర పడలేదు. దాదాపుగా 4-5 గంటలకు పడుకున్నాను. మళ్ళీ 7 గంటలకు లేచి సిద్ధపడి చెప్పండి దగ్గరికి వెళ్ళాను. కారణం ఏమిటంటే రాత్రి అన్న మాట్లాడినటువంటి మాటల్లో గొప్ప ఓదార్పు. నేను చెప్పాను కదా, వచ్చే వారంగా చూపిస్తాను. గొప్ప ఓదార్పు, గొప్ప ధైర్యం తండ్రి అనుగ్రహించాడు. హల్లెలూయా. వాక్యం ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది. యాషోమెసే ప్రార్థన మందిరంలో చెప్పబడుచున్నటువంటిది ఏమిటి, జరుగుతున్న పరిచర్య ఏమిటి అనేది కనీసము కూడా గ్రహించలేనటువంటి స్థితిలో ఈ రోజు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఏమిటి తెలుసా అది? ఇదిగో ఈ రాతి త్రోవ పక్కన విత్తనం పడినటువంటి అనుభవాలు. ఎవరైతే యాషోమెసే ప్రార్థన మందిరం గురించి ధైర్యంగా చెబుతూ ఉన్నాము, యాషోమెసే ప్రార్థన మందిరం గురించి యెహోవా సాక్షులు అని తమ నోట నుండి పలికారో వారు ఏ అనుభవంలో ఉన్నారంటే, ఈ విషయంలో త్రోవ పక్కన పడినటువంటి వారి అనుభవాల్లో ఉన్నారు. సాతాను వచ్చి యాషోమెసే ప్రార్థన మందిరంలో జరుగుతున్నటువంటి పరిచర్య ఏదో గ్రహించకుండా ఆ విత్తనము దొంగిలించాడు. బాధతో చెబుతున్నాను, వేదనతో చెబుతున్నాను. కనీసం ఏమి జరుగుతుందో తెలియకుండా మాట్లాడేటువంటి ఇంగిత జ్ఞానం లేనటువంటి విశ్వాసం బాధకరం. తప్పదు. శ్రమ వచ్చింది, హింస వచ్చింది, తప్పదు. నాయన నీ వాక్యం కొరకు నిలబడాలి. హల్లెలూయా. సత్యము కొరకు నిలబడాలి. హల్లెలూయా. సత్యము నమ్ముకునే బ్రతుకు వద్దు నాయన. కొద్ది మంది అయినా చాలు. ఇందాక అన్న ఈరోజు అద్భుతంగా చెప్తూ ఉన్నాడు. కార్యములు కావాలా, క్రమము కావాలా. యాషోమెసే ప్రార్థన మందిరంలో అధికముగా వాడబడే పదము క్రమము. హల్లెలూయా. క్రమము లేనటువంటిది ఈ మందిరంలో ఉండకూడదు అనేది మన యొక్క తపన ఉన్నది, మన యొక్క ప్రయాస ఉన్నది. క్రమము ఏదైతే కాదో అది అక్రమము. ఎన్నోసార్లు జ్ఞాపకం చేశాను. ఈరోజు దైవ సేవకుడు అక్కడ జ్ఞాపకం చేశాడు. ప్రభువా, నీ నామమును మేము దయ్యములను వెళ్ళగొట్టలేదా? వెళ్ళగొట్టాము. అయితే ఏంటి? నీ నామమును ప్రవచించలేదా? ప్రవచించావు. అయితే ఏంటి? మేము రోగులను స్వస్థపరచాలి. అయితే ఏంటి? అద్భుతములు చేయలేదు, ఆశ్చర్యకరంగా చేయలేదా? మరేంటి డోర్లో చేసి పరలోక ద్వారం తెరవడం లేదేంటి? అక్కడ రాయబడినటువంటి మాట అనేక సార్లు పాత వీడియోస్ లో ఉంటాయి. నేను ఎక్కువగా వాడాను. మీరెవరో నాకు తెలియదు. మీరెవరో అద్భుతం చేశాం. ఆశ్చర్యకరం చేశాం. రోగులను స్వస్థపరచాడు. ఏ విధంగా చేశారు తెలుసా? అక్రమం. హల్లెలూయా. అక్రమమైనటువంటిది నా యొక్క పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి వీల్లేదు. గొప్ప కార్యములు చేసినటువంటి వాళ్ళ బ్రతుకులు ఎలాగా ఉంటే, ఆశ్చర్య కార్యములు చేసినటువంటి బ్రతుకులే అలాగా ఉంటే, అటు ఇటు గాని బ్రతుకులు బ్రతికినటువంటి జీవితాలకు ఎక్కడ ప్రవేశం ఉంటుంది? నోటికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడేటువంటి వారికి ఏ విధంగా ప్రవేశం ఉంటుంది? మాట్లాడుచున్న మాట కనీసం గ్రహింపు లేని రీతిగా మాట్లాడుచు ఉంటే పరలోక రాజ్యంలో ప్రవేశం కలుగుతుందా? అంత ఈజీనా? నీ మీద ఒక మాట మాట్లాడితే వాడిని గడప దొక్కనియవు. అక్రమమైన వారిని ఆయన పరలోక రాజ్యంలో చేర్చుకుంటాడా? లేఖనం అయితే సూటిగా చెబుతుంది, అక్రమము చేయవాళ్ళారా మీరెవరో నాకు తెలియదు, మీరు వెళ్ళిపోండి. త్రోవ పక్కన విత్తబడినటువంటి అనుభవాల్లో ఈరోజు ఎక్కడో కాదని సంఘంలో అనేకులు ఉన్నారు, మందిరాల్లో అనేకులు ఉన్నారు. మేలుకొల్పేటువంటి మాట ఇది, మేలుకొలుపు కావలసినటువంటి మాట ఇది. నిద్రలో నుండి మేలుకోవలసినటువంటి మాట. నువ్వు మాట్లాడే ప్రతి మాటకు లెక్క అప్పచెప్పవలసి ఉన్నది లేఖనం చెబుతూ ఉంది. నువ్వు మాట్లాడే ప్రతి మాటకు, అందులో లేఖనానికి విరోధంగా మాట్లాడేటువంటి మాటకు ఊరికే పోయిందా? మరి నిశ్చయముగా నువ్వు లెక్క చెప్పవలసి ఉన్నది. హల్లెలూయా. రాతి నేల అనుభవంలో నుండి
రాతి నేల అనుభవంలో నుండి ఇదిగో త్రోవ పక్కన పడినటువంటి అనుభవంలో నుండి ముందుకు రావాలి. ఏ అనుభవంలోనికి రావాలని అంటే శ్రేష్టమైన మంచి నేలన పడినటువంటి విత్తనము వాక్య అనుభవంలోనికి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. గచ్చ పొదలు ముగిస్తున్నాను. గచ్చ పొదల మధ్యలో పడ్డాయి, పొదల మధ్యలో పడ్డాయి. ఆ మొక్కలు వెతుకుతూ ఉండగా అక్కడ కొన్ని అణిచివేస్తూ ఉన్నాయి. ఏమిటంటే అక్కడ లేఖనము చెబుతున్నటువంటి మాట ఏమిటంటే ధనమోసము, ఐక విచారములు, ధనమోసము. మందిరాన్ని ప్రారంభించినటువంటి దినాల్లో, తొలగిన దినాల్లో చక్కగా ప్రారంభించావు. సేవ ప్రారంభించినటువంటి దినాల్లో చక్కగా ప్రారంభించావు. జాబు పొందుకున్నటువంటి దినాల్లో చక్కగా ప్రారంభించావు. చక్కగా పరిచయం చేస్తూ వచ్చావు, చక్కగా కానుకలిస్తూ వచ్చావు, చక్కగా ప్రార్థన చేస్తూ వచ్చావు. ఒక్కసారిగా ధనం మీద నీ యొక్క మనసు పడింది. ఇంత డబ్బు ఇస్తున్నామా, ఇంత డబ్బు నా చేతి నుండి వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి, వీరికి ఎందుకు ఇవ్వాలి ఆలోచన వచ్చింది. ధనము మీద విశ్వాసికి ధన మోసములో పడుతూ ఉన్నాడు. అంతకు మించి సేవకుడు ధన మోసములో పడుతూ ఉన్నాడు. ఈరోజు ఏ సేవకుడైతే, ఏ విశ్వాసి అయితే ధన వ్యామోహములో పడిపోతాడో అక్కడ లేఖనము చెబుతూ ఉంది, వారు మరి ఎన్నడూ ఆ పరలోక రాజ్యములో ప్రవేశించరు. హల్లెలూయా, హల్లెలూయా. ముళ్ళ పొదల వలె ఆ యొక్క గచ్చ పొదల వలె అవి అణిచివేస్తే ఏది ధన వ్యామోహము ఏం చేస్తుందని అంటే వాక్యాన్ని అణిచివేస్తుంది. డబ్బు మీద ఆశ పుట్టి, ఆశ కలిగి ఇస్కరియోతు యూదా యాషోవ మెస్సయ్యను అప్పగించడానికి వెనుకడుగు వేయలేదు. ఎంతకు వెండి 33 వెండి నాణ్యాలకు ఆయనను అప్పచెప్పడానికి వెనుకడుగు వేయలేదు. కారణం ఏంటి తెలుసా? ధన మోసం, ధన వ్యామోహము. తనలో ఎంత ప్రేమను యెహోవా చూపాడో ఆ ప్రేమనంతా కూడా ఇదిగో ఈ పువ్వులే నలిపివేసి ఆ ధనము మీదికే తన యొక్క మనసు వెళ్ళింది. కొద్దిగా మాట చదివి ముగించుకున్నా. అక్కడ చదువు ఆ మాట చదువు. ముళ్ళ పొదలో విత్తబడిన వాక్యము వినువాడే గాని ఐహిక విచారమును, ధనమోసమును ఆ వాక్యమును అణిచి వేయును గనుక వాడు నిష్ఫలుడు. ఫలము లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు ఫలము లేనటువంటి స్థితిలో ఉన్నవాడు ఏది ధనమోసములో పడడము. గెహజీ ఎక్కడికి వెళ్ళావు? ఇక్కడికి వెళ్ళలేదండి. ఇక్కడే ఉన్నాను. ఎక్కడికి వెళ్ళలేదు? ఇక్కడే ఉన్నాను. నీతో కూడా నా ఆత్మ రాలేదా? ఇదా సమయము. పరిచర్యలో ఉన్నావు కదా. దేవుని ఆశీర్వాదం పొందుకుంటున్నావు కదా. దేవుడు ఏ విధంగా నిన్ను, నీ కుటుంబాన్ని పోషిస్తున్నాడో చూస్తూ ఉన్నావు కదా. అదంతా చూసి కూడా ఇంకా ఎక్కడో సమకూర్చుకోవాలని ఆశ నీకు ఎలా కలిగింది? ఆ నయమానుకు కలిగిన కుష్ఠరోగమే నీకు కలుగును గాక. ఈ రోజు ధన మోసములు పడినటువంటి కుటుంబాలు శపించబడినటువంటి అనుభవాల్లోకి మాచేశామండి. చక్కగా కాలు కొనుక్కొని, చక్కగా బిల్డింగ్స్ చక్కగా ఇది కానీ వారి హృదయాల్లో నెమ్మది లేదు. వారికి ధైర్యం లేదు, నిశ్చయత లేదు. ఆ నిత్య రాజ్యము చేరుతామన్నటువంటి ధైర్యం లేదు. గుండె మీద చేసుకొని ధైర్యముగా, విశ్వాసముగా ఆ నిత్య రాజ్యములో నాకు ప్రవేశము కలుగుతుంది అని చెప్పేటువంటి నాదుడు లేడు. కారణం ధనము యొక్క వ్యామోహము, ధన మోసము వారిలో ఉన్నటువంటి వాక్యాన్ని అణిచివేసింది, నిష్ఫలులుగా చేస్తే జరిగేటువంటిది ఏమిటో తెలుసా? 31st నైట్ మనకు బోధిస్తూ ఉంటారు. ఈ చెట్టు పోయిన సంవత్సరం వచ్చాను, ఒక్క ఫలం ఇవ్వలేదు. మళ్ళీ వచ్చాను, ఒక ఫలం ఇవ్వలేదు. మళ్ళీ వచ్చాను, ఈ ఫలం ఇవ్వడం లేదు. ఈ నేల ఈ చెట్టు కొరకు ఫలించనటువంటి ఈ చెట్టు కొరకు వ్యర్థము కావడం ఎలా? దీన్ని లేపేద్దాం, దీన్ని నరికేద్దాం, అక్కడ అగ్నిలో పారవేద్దాం. ఈ స్థలంలో ఇంకొక చెట్టు నాటితే అది ఫలించవచ్చు కదా. ఈ యొక్క స్థలము వ్యర్థము కావడం ఎలా? నిష్ఫలునికి జరిగేటువంటి పని ఏమిటి తెలుసా? అక్కడ నరికి వేయబడి మందిరంలో నుండి, సంఘములో నుండి, విశ్వాసములో నుండి, జీవ గ్రంథంలో నుండి తొలగించేటువంటి స్థితిలోకి కూడా వెళ్ళవచ్చు.
స్థితిలో కూడా వెళ్ళవచ్చు. ఏమంట, వాక్యము వింటాడు గాని, ముళ్ళ పొదలో విత్తబడినటువంటి వాక్యం వినువాడే గాని ఐక విచారమును ధన మోసమును ఆ వాక్యమును అణిచి వేయును గనుక వాడు నిష్ఫలుడు. ధనము నిన్ను డామినేట్ చేయకూడదు. హల్లెలూయా. ధనము నిన్ను డామినేట్ చేయకూడదు. హల్లెలూయా. నీవు ఈ రాజ్య సంబంధివి కాదు, ఈ లోక సంబంధివి కాదు. నీ యొక్క డబ్బును ఆశించి చెప్పడం లేదు, నీ క్షేమము కొని చెబుతూ ఉన్నాను. నీ యొక్క భవిష్యత్తు అద్భుతమైన రీతిలో ఆ యొక్క నిత్య రాజ్యములో కట్టబడుతూ ఉందన్న ధైర్యంతో చెబుతూ ఉన్నాను. ఐక్య విచారములు నిన్ను కృంగదీయకూడదు. ఐక్య విచారములు నిన్ను నలిపివేయకూడదు. నిష్ఫలురాలుగా ఫలింపు లేనటువంటి జీవితంలోనికి నిన్ను నెట్టివేయకూడదు. ఏమిటి ఐక్య విచారం? ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా? ఆకాశ పక్షులను చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి కొరకు రాయబడిన మాట? ఎవరి కొరకు రాయబడింది? దేవుని ప్రజల కొరక, బయట ఉన్నటువంటి వారి కొరక, సేవకుల కొరక, విశ్వాసుల కొరక, ఇంకా బైబిల్ గ్రంథాన్ని నమ్మిన ప్రతి ఒక్కరికి రాయబడింది. హల్లెలూయా. సమస్య దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి రాయబడింది. హల్లెలూయా. ఏమి కడదాము, ఏమి తిందాము, ఏమి తాగుదాము, ఏమి కట్టుకుందాము, వీటన్నిటి గురించి లోకస్తులు ఆలోచిస్తున్నారు. అలా నీవు అలాగా ఆలోచించడానికి కాదయ్యా, అలా ఆలోచించడానికి కాదమ్మా నేను ఏర్పాటు చేసుకున్నది. నువ్వు ఈ లోక సంబంధివి కాదు. హల్లెలూయా. ఐహిక విచారము నిన్ను అణిచివేయకూడదు. ఐహిక విచారము నిన్ను నిష్ఫలురాలుగా ఫలింపు లేని అనుభవంలోనికి నడిపించకూడదు. ధనము నిన్ను మోసములో ముంచి వేసి అదే సర్వం అన్నట్టుగా, దానివల్లనే జీవితాలు నడుస్తాయి అన్నట్టుగా నిన్ను మోసము చేసి ఆ మోసములో చిక్కించుకొని నిన్ను ఫలింపు అనుభవంలోనికి నడిపించకుండా చేయకూడదు అని ఆయన హెచ్చరికగా చెబుతూ ఉన్నాడు. ముండ్ల పొదలు విత్తబడినటువంటి వాక్యం వినువాడే గాని ఐక్య విచారమును ధనమోసమును ఆ వాక్యమును అణిచివేయును గనక వాడు నిష్ఫలుడు. లాస్ట్కి వచ్చేస్తే మంచి నేలన విత్తనము విత్తబడింది. వాడు ఏం చేస్తాడంటే వాక్యము గ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యమును గ్రహిస్తాడు. గమనించండి, ఆ మొదటి వచనంలో అక్కడ రాయబడిన మాట ఒకసారి చూస్తారు, కొద్దిగా ముగిస్తున్నాను. మొదటి వచనంలో అక్కడ ఆ దినమందు యెహోషువ ఇంటి నుండి వెళ్లి సముద్ర తీరమున కూర్చుండెను. బహుజన సమూహము తన యొద్దకు కూడి వచ్చినందున ఆయన దొడ ఎక్కి కూర్చుండెను. ఆ జనులందరూ ధరిని నిలిచి ఉండగా ఆయన వారిని చూచి చాలా సంగతులు ఉపమాన రీతిగా చెప్పాను. ఆ తర్వాత పదవచనంలోనికి రండి. తర్వాత శిష్యులు అలాగే లూకా సువార్తలోకి పోతాం. దానికి సంబంధించిన విషయంలో ఒక్క మాట ఇక్కడ మనకు కావాల్సిన మాట ఉంది. మనకు ఒకసారి ధ్యానం చేద్దాం. లూకా సువార్త 8వ అధ్యాయం 9వ వచనం, 8-9 ఆ మాట చదువు. ఈ ఉపమాన భావం ఏమిటి? ఆయన నడగగా ఆయన దేవుని రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడినది. ఇతరులైతే చూచియు చూడకయు వినియు గ్రహింపకయు ఉన్నట్టు వారికి ఉపమాన రీతిగా అక్కడ రాయబడినటువంటి మాట చూడు. ఈ ఉపమాన భావం ఏమిటని ఆయనను అడగగా శిష్యులు యెహోషువ సేన అడుగుతూ ఉన్నారు. గమనించండి ఈ మాట. శిష్యులు యెహోషువ సేన ప్రభువుని అడుగుతూ ఉన్నారు, అయ్యా ఇందాక విత్తువాని ఉపమానం చెప్పావు కదా, దాని భావం ఏంటి, దాని అర్థం ఏమిటి? విన్నవారు వేల మందిలో ఉన్నారు, అడుగుచున్నటువంటి వారు కొద్ది మందే ఉన్నారు. ఏమిటి దాని భావము? దాని భావం ఏంటి? ఎందుకు అడుగుతున్నారు తెలుసా? ఆ ప్రసంగం అయిపోయింది. ప్రసంగమైన కానీ వారి తలపులో నుండి ఈ ఆలోచన పోవడం లేదు. హల్లెలూయా. ఈ ఆలోచన పోవడం లేదు. వాక్యం ఏమై ఉండొచ్చు పేతురు అలాగా ఆలోచిస్తాడు. ఏమై ఉండొచ్చు అది వాక్యం ఇది అని. నీకేమైనా తగ్గిందా యోహాను? ఏమన్నా నాకు కూడా ఏం తట్టట్లేదన్నా. యాకోబు నీకేమైనా ఆలోచన వచ్చిందా? నాకు కూడా ఏం రావట్లేదన్నా. నీకేమైనా అర్థమైందా? తోమా నాకు కూడా ఏం అర్థం కావడం. వారిని వెంబడిస్తుంది వాక్యం. హల్లెలూయా. వారిని వెంబడిస్తుంది. ప్రసంగం అయిపోగానే ఆ వాక్యము
విని అక్కడికక్కడే విడిచిపెట్టేటువంటి స్థితిలో శిష్యులు లేరు గనక ఆ వాక్యమును అనుభవిస్తూ జీవిస్తున్నారు గనక, ఆ వాక్యము వారిని వెంబడిస్తుంది గనక ఏకాంతముగా పరిచర్య ముగించుకొని, కూటమంతా ముగించుకొని, కూటములు సర్దుకొని, సౌండ్ సిస్టమ్ అంతా మూసేసుకొని, అంతా సెట్ చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ కూర్చొని ఏకాంతముగా ఇందాక చెప్పావు కదా, దాని భావము ఏమిటి? హల్లెలూయా, హల్లెలూయా. ఫలింపు అనుభవం ఎలా ఉంటుంది తెలుసా? వాక్యమును ఈ మందిరం వరకే, మీకే అది వదిలిపెడుతూ ఉన్నాను, మీ ఆలోచనకే వదిలిపెడుతుంది. ఈ వాక్యము ఈ మందిరం వరకే. ఈ వాక్యం ఇక్కడ ఉండి ఇక్కడ నుంచి అడుగు బయట పెట్టే వరకే వాక్యము మీలో పనిచేస్తూ ఉంటే కనుక మీరు ఏ కేటగిరీలో ఉన్నారంటే ఆ పై 3 కేటగిరీలో ఉన్నారు. కేటగిరీలో ఉన్నారు. వాక్యము మందిరము దాటిపోయిన తర్వాత కూడా, మందిరంలో నుండి వెళ్ళిపోయిన తర్వాత కూడా, రేపు కూడా, శనివారం కూడా, ఆదివారం కూడా వాక్యము మనకు గుర్తు రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి వారి జీవితాలు ఏమిటి తెలుసా? 30దంతలుగా, 60దంతలుగా, 100దంతలుగా ఫలములు చూస్తాము. హల్లెలూయా. 30దంతలుగా, 60దంతలుగా, 100దంతలుగా చూస్తాం. పోయిన వారము ఒక భక్తుని గురించి ధ్యానం చేశాము. యెహూ అనేటువంటి భక్తుడు అద్భుతమైన జీవితం జీవించినటువంటి ఆయన కొద్ది వరకు ఆ విజయోత్సాహంతో ఊరేగాడు. కానీ అక్కడ నెక్స్ట్ కాస్త కిందికి వెళితే అక్కడ ప్రసంగ గొప్ప ఉద్యోగంతో కూడా మాట్లాడారు. నీ ఎడలు నాకు ఉన్నట్టుగా నా ఎడలు నీకు ఉందా? ఉంటే చూపిస్తాను. నా ఆసక్తి ఏంటో, నా ఇంట్రెస్ట్ ఏంటో, నా పరిచర్య భారం ఎలా ఉంటుందో నీకు చూపిస్తాను రా. నా పరిచర్య భారం ఎలా ఉంటుందో చూపిస్తాను రా. చేతిలో చేసి పైకి తీసుకున్నటువంటి వ్యక్తి ఆవేశంతో అద్భుతమైన పరిచర్య జరిగించి అక్కడ ఉన్నటువంటి అహాబు సంతానం సంపాదించినటువంటి ఆ యెహూ అనేటువంటి వ్యక్తి కాస్త ముందరికి వెళితే విగ్రహాలను కూల్చివేయడంలో అక్కడికి ఆగిపోయాడంట. ఎత్తైన స్థలములను కూల్చివేయడంలో ఆయన ముందుకు రాలేదు. అది ఉండనులేండి, విగ్రహాలను ఆరాధిస్తే పర్లేదులేండి అనుకుంటూ ఆ యొక్క ఆసక్తిని అక్కడి వరకు నడిపించాడు. తర్వాత కొనసాగించలేకపోయాడు. 30దంతల అనుభవం, 30దంతల అనుభవం, 60దంతల అనుభవం, 60దంతల అనుభవం. సంసోను పట్టబడున్నాడు, మళ్ళీ కోరుకుంటాడు. లాస్ట్కు తన యొక్క జీవితాన్ని కట్టుకొని తన యాత్రను ముగించాడు. హల్లెలూయా. 100దంతల ఫలము యోసేపు, దావీదు, దానియేలు మొదలగు వారు 100దంతల అనుభవానికి సాదృశ్యంగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా.